జరుగుతున్నమ్మా. ఇది కృష్ణలంకలో ఇష్యూనే ఎందుకు బయటకు వచ్చిందంటే ఈ ఘటన జరిగి గత నెలలో 2 ఘటనలు జరిగినాయి ఇట్లాంటివి. ఇంకొక దళిత యువకుడు కూడా ఇదే విధంగా హరాస్మెంట్, జైల్లో హరాస్మెంట్ పెడితే ఆ కుర్రోడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. క్రాంతి కుమార్. ఈ అబ్బాయి అయితే సాయి కృష్ణ అయితే ఏదో కేసులు ఉన్నాయంటే రౌడీ షీటర్గా ఏదో ఉన్నాడు, ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అవి నేరస్తులు అయితే శిక్షించాల్సిందే కాదంటే వాళ్ళ, కానీ చంపేసి బాడీ కూడా కాల్చేసే పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు పాలన జరుగుతుందంటే ఏ విధంగా పైశాచికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. సిఐ సస్పెండ్ చేస్తే సరిపోయిందా? ప్రాణాలు తిరిగి వస్తాయా? 2 ప్రాణాలు తిరిగి వస్తాయా? ఆ తల్లికి సమాధానం చెప్పండి మీరే. కేరళలో ఏం జరిగింది సార్? లాకప్ డెత్ కేరళలో ఇదే జరిగితే వాళ్ళందరూ కూడా లైఫ్ పడింది. ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ స్టేషన్లు అధికారులు, నీ కుటుంబానికి సారీ తమిళనాడు తిరుచెందూరు, సో ఇక్కడ కూడా ప్రాణాలు తీసే రైట్ ఎవరికి ఉంది? అంతకన్నా ఘోరమైన ఇన్సిడెంట్ ఇది. తప్పకుండా ఎవరికి అన్యాయం జరిగినా కూడా వైసీపీ పార్టీ పోరాడుతుంది. ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ తరఫున నిలబడి పోరాటమే చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాము. నిన్న మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే బాడీ లేదు, మనిషి లేడు, ఏం లేరు. కోర్టులో వాళ్ళ పేరెంట్స్ పిటిషన్ ఇస్తే 29వ తారీఖు లోపల కోర్టు ప్రొడ్యూస్ చేస్తామని కోర్టులో చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థను కూడా ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ జరిగిన సంఘటనలన్నీ చెప్పి ఆ 2 యువకుల మరణంపై కూడా దర్యాప్తు చేయాలని. సాయి కృష్ణ కాకుండా క్రాంతి కుమార్ కూడా ఒకే నెలలో జరిగింది 2. ఒకటే పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్. చూపిస్తున్నాం కదా, ప్రూఫ్ చూపిస్తున్నాం కదా. ఎవరు గోల్డ్ మెడల్ వచ్చిన స్టూడెంట్కి అర్హులైన విద్యార్థికి రాలేదు సీటు. నువ్వు ఇంకేం పారదర్శక కదా కండక్ట్ చేసావు? ఢిల్లీ వాళ్ళు మిగతా కేంద్ర ప్రభుత్వం కట్టించుకో ప్రజల కోసమే, వాళ్ళ సొంత భవనాలు కాదు. 2 పక్కనే. నువ్వే ఆలోచించు. నువ్వు మమ్మల్ని అడిగే బదులు నువ్వు ఆలోచించు. క్వశ్చన్ నువ్వు ఎంత వాళ్ళకి ఇదిగా చేయాలనుకున్నా నువ్వు కూడా ఆలోచించు. 5,000 ఎక్కడ, 20,000 ఎక్కడ వస్తుంది? ఇందులో అవినీతి అయితే జరుగుతుందా లేదా? మరి ప్రజల్లోకి పోకముందు న్యాయ వ్యవస్థల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. పోరాటం చేయకుండా ఎందుకుంటాం? విధుల్లోకి వెళ్తాం, ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తాం. ఈ డబ్బంతా ఎవరికి? ప్రజలది. ఎక్కడికి పోతుంది? వాళ్ళ జేబుల్లోకి పోతుంది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, మీపై కూడా ఉంది. అవినీతి ఎక్కడ జరిగినా బయటపెట్టాల్సిన అవసరం మీపై కూడా ఉంది. దాని తరఫున పోరాటం బాధ్యత మాపై ఉంది. తప్పకుండా వీటన్నిటిపై పోరాటం చేస్తాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తాం. కేంద్ర ప్రభుత్వం స్పందించినప్పుడు మళ్ళా ఈ అంశాలపై న్యాయ పోరాటం చేయాలా, ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేయాలా అనేది మా ప్రభుత్వం, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. కాకపోతే కొన్నాళ్ళు మనం వాళ్ళకి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి విల్ వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ టైం.